వెల్కమ్ టు డివై న్యూస్. ఈ ఎన్నికల్లో ధన జనబలానికి మధ్య పోరాటం. మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. ఈ ఎన్నికలు ధన జనబలానికి మధ్య జరుగుతున్న పోరాటం అని, ఇందులో జనబలమే విజయం సాధిస్తుందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో ఆయన బీజేపీ తరఫున తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాలరాముడి ఆశీర్వాదం కోరుతూ పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నట్లు తెలియజేశారు. 2 దశాబ్దాలుగా జిల్లాలో పోరాటం చేస్తున్నారని, జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం, అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కొన్ని స్వార్థ శక్తులు అధికార బలంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలు పంచి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, నరేంద్ర మోదీకి జనబలం ఉందని, 3వసారి ప్రధానిగా గెలిచి మరింత అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకెళ్తారని తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపిస్తే వారి గొంతుకగా నిలుస్తారని, ఈసారి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయన వెంట బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ నాయకులు చెప్పే పేరు పంజా విజయ్ కుమార్, మధు తదితర బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాజనులకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని, మందబలం, ఖండబలం, డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో, నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా, పేద ప్రజల గొంతుకగా, ఎవరైతే మాట్లాడలేం, చట్టసభలో మా హక్కులు వినబడతలేవని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి, ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.